పోలవరమే అనుకుంటున్నారు. ఈ ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు, అందరి ప్రదేశ్, మన అందరి ఆంధ్రప్రదేశ్. కాబట్టి మనం అందరము రైతులు అందరం గలం ఇప్పాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి. లేకపోతే మన భావితరాలని నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతాం, మన పంటలు నష్టపోతాం. ఇక్కడ చూడండి, శ్రీశైలం రిజర్వాయర్కు ఫుల్ నీళ్ళు ఉన్నాయి, కానీ మనకు రావడం లేదు. మన పంట పొలాలు ఎండిపోతున్నాయి. మన ఫిబ్రవరిలో గమనించాం, పంట పొలాలు ఎండిపోయి ధర్నాలు చేసి అధికారులు ఏమటి మంత్రులు ఏమటి బతిమాలి బంగపోయినాం. ప్రజలు వలసపోతున్నారు. ఇక్కడ అల్లు డ్యామ్ తెగిపోయినాయి. దీన్ని పట్టించుకుని నాదులే లేడు. కాబట్టి మనకు సిద్ధేశం అలుగు కంపల్సరీ మనం సాధించుకుంటే 60 టీఎంసీ నీళ్ళు మనకు నిల్వ ఉంటాయి. మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. మన వ్యాపారాలు, మన పిల్లల ఉద్యోగాలు, కాలేజీలు ఏ ఉన్నా నీరు కావాల్సిందే. ఒక హోటల్ పెట్టినా నీరు కావాల్సిందే, కాలేజీ కావాలన్నా నీరు కావాల్సిందే, ప్రతి దానికి సర్వస్వం నీళ్ళు కావాల్సిందే. కాబట్టి మనం చేయగలపాలి, సిద్ధేశ్వరాన్ని సాధించుకోవాలి. కాబట్టి మనం అందరము మే 31న రాయలసీమ సిద్ధేశ్వర మలుగు కాడికి మనం అందరం పోవాలి. సిద్ధేశ్వర మలుగు రాయలసీమకు వెలుగు. ప్రతి ఒక్క వ్యక్తి మే 31న ప్రతి ఒక్కరు సిద్ధేశ్వరం రావాలి. జై రాయలసీమ, జై రాయలసీమ, సిద్ధేశ్వర మలుగు, సిద్ధేశ్వర మలుగు, జై రాయలసీమ.